తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక రాశి అధిపతి యొక్క శుక్రుడు ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏ పని చేసినా వృధా చేసుకోకండి, ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే శుక్రుడు బలంగా ఉండడం వల్ల సౌందర్యము, ఆకర్షణ, ప్రసన్నత, రిలేషన్స్, ఉద్యోగము, కళారంగము వీటి మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల సంతానము, విద్య, ప్రేమ సంబంధిత విషయాలలో కొంత ఆలస్యాన్ని చూపించినప్పటికీ చివరిలో మంచి చేస్తాడు. అయితే స్థిరమైన ఫలితాలు మాత్రం చివరిలో ఇస్తాడు. గురువు 8వ స్థానంలో ఉండడం మూలంగా కొన్ని చోట్ల అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దూరం పెట్టే ప్రయత్నం చేయండి. కానీ కొన్ని నిగూఢమైన లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యానికి, శక్తికి, ధనలాభానికి, కొత్త ఆలోచనలకు నాందిగా ఉంటుంది. రాహు 7వ స్థానం అంటే అది కళత్ర స్థానం కాబట్టి దాంపత్యంలో కొంత అపార్థాలు, భాగస్వామ్యంలో అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార భాగస్వామ్యంలో కొంత ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటాయి. సంయమనం పాటించుకోండి. కేతు 1వ స్థానంలో ఉండడం వల్ల మానసికంగా లోతైన ఆలోచనలు, ఏకాగ్రత, ధ్యాన శక్తి పెరిగేందుకు అవకాశాలున్నాయి. అయితే మొత్తంగా గ్రహబలం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ దాంపత్యంలోనూ, భాగస్వామ్యంలోనూ, ఆరోగ్యంలోనూ రహస్య శత్రువుల విషయం మీద జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్య, లా, ఫ్యాషను, మేనేజ్మెంటు, అకౌంట్స్ చదువుతున్న వాళ్ళకి ఈ నెల చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ప్రణాళికలు వేసుకోండి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినా కానీ చివరికి మంచి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. పోటీ పరీక్షలు ఎవరైనా రాయాలని అనుకుంటే ఈ నెల అత్యంత శుభప్రదమైనది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. శని గ్రహ ప్రభావం వల్ల కొంత కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళకి ఫలితాలు రావు. కానీ దృష్టి మాత్రము చెదిరిపోయే అవకాశం కనబడుతోంది. కాసేపు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాసేపు ఉండదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కేతు కారణంగా మానసిక అలజడి, ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే సూచనగా ఏంటంటే రాత్రి 10 తర్వాతన చదివితేనే మీకు ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి స్టూడెంట్స్కి. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక శుక్ర, కుజ ప్రభావం వల్ల మీ వృత్తికి ఐడెంటిఫికేషన్ రావడంతో పాటు మేనేజ్మెంటు, బ్యాంకింగు, ఫ్యాషను, డిజైనింగు, హెచ్ఆర్, సేల్స్ ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి విశేషమైన గ్రోత్ కనబడుతోంది. అంటే అభివృద్ధి కనబడుతోంది. పదోన్నతికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. విదేశీ కంపెనీల్లో ఇంటర్వ్యూస్ కనుక ఎవరైనా అపీర్ అయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశము, జాబ్ వచ్చే అవకాశం కనబడుతోంది. సహచరులతో కొంత ఇబ్బంది వాతావరణం కనబడుతోంది రాహు ప్రభావం వల్ల. అయితే జాగ్రత్తలు ఏంటంటే కనుక మీ వర్క్ చేసే మెళకువలను ఇతరులతో షేర్ చేసుకోకండి, ఎవ్వరికీ చెప్పకండి. ఆ టెక్నిక్స్ మీరే జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు కొన్ని తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది భాగస్వామ్య వ్యాపారస్తులతో. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 22 వరకు ఈ మధ్యకాలం వ్యాపారస్తులు అంటే పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ నెల చివరికి మాత్రం వ్యాపారం పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. అయితే కుజ, శుక్ర బలం వల్ల ప్రాపర్టీ, కన్స్ట్రక్షను, ఇంటీరియరు, బ్యూటీ, సెలూన్సు, తర్వాత ఫ్యాషను, హోటల్సు, కన్సల్టెన్సీ ఈ రంగాలలో బలమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ వాళ్ళు ప్రణాళికలు వేసుకోండి. అయితే జాగ్రత్తలు దేనిలో అంటే కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు 3 నుంచి 14వ తారీఖు వరకు అస్సలు ఈ మధ్యకాలంలో పెట్టకండి. ముందు పెట్టుకోండి, 14 తర్వాతనైనా పెట్టండి తప్ప ఈ డేట్స్లో మాత్రము పెట్టుబడులు పెట్టకండి. అయితే ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో చూస్తే కనుక ఇది మీకు బలమైన నెల అని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విదేశీ ఆన్సైట్ అవకాశాలు కూడా వస్తాయి, యాక్సెప్ట్ చేసుకోండి. అయితే డేటా సైన్సు, తర్వాత క్లౌడు, ఏఐ, యూఎక్స్, యూఐ ఈ రంగాల్లో ఉన్నవారికి అదృష్టము అత్యధికంగా పట్టబోతోంది. అయితే టీంలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో టీం లీడర్సు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక మీ మాటకు ఈ నెల చాలా బలం పెరుగుతుంది. మహిళలు, యువతలు, తర్వాత మధ్యతరగతి వర్గాల నుంచి మీకు మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది. శత్రువుల దాడులు పెరిగినప్పటికీ చిట్ట చివరిగా మీదే విజయం అవుతుంది. తర్వాత కొత్త పదవులు, కీలకమైన సమావేశాలు, మీడియాలో
అంటే మీకు మంచి సపోర్ట్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణ సమయంలో కొంత వాయిదా వేసుకోండి, లేదంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. యాక్సిడెంట్స్కి గురయ్యేటట్టుగా కనబడుతోంది రాహు ప్రభావం వల్ల. అయితే ఈ నెల 2వ వారం నుంచి కనుక మీరు ప్రయాణాలు పెట్టుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రమాదాలు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే కనుక ఈ రాహు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. భాగస్వామి పార్ట్నర్స్తో మనస్పర్ధలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న కోర్టు సమస్యలు కూడా పెద్దవయ్యేటట్టుగా కనబడుతోంది, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీ పేరు ప్రఖ్యాతలు చెడిపోయే అవకాశం కనబడుతోంది, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే డిసెంబర్ 12 నుంచి 21 మధ్య ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి శుక్రవారము తెల్లని వస్త్రాలు ధరించి మీరు ఏ పనికి వెళ్ళినా మంచి జరిగే అవకాశం ఉంది. అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేసి పాలను నివేదన చేసుకోండి. శని భగవానుడికి నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. భిక్షగాళ్లకు పాల పదార్థాలు కానీ పాలు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే ఓవరాల్గా మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయము 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.